ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 16 వచనము. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 56వ అధ్యాయం 8వ వచనంలో, నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో, అప్పుడు యెహోవా ఎంతో భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మరియు యెహోవా ఎంతో భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడెను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం, మరియు గొప్పవారేమి కొద్దివారమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటన్నిటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనము, గర్భము నుండి నన్ను తీసిన వాడు నువ్వే కదా, నేను నా తల్లి యొద్ద సన్యపానం చేయుచుండగా నువ్వే కదా నాకు నమ్మక పుట్టించితివి. కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 6వ వచనం, గర్భవాసన అనేది మొదలుకొని నువ్వే నాకు ప్రాపకుడివై ఉంటివి, తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింప చేసిన వాడు నువ్వే, నిన్ను గూర్చి నేను నిత్యం స్తుతిగానము చేయుదును. చివరిగా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఆయన శిరస్సు ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరం చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయమును తన పరిమాణం చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలిగినట్టు శరీరమును అభివృద్ధి కలగజేసి కొనుచున్నది. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశ, మీరు ఇచ్చిన వాక్యదానం ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుని ప్రభు మా దినములను మీ చేతులు లెక్కింపబడి ఉన్నదంటే మా పేరు ప్రభు మీ జీవ గ్రంథాలు ఉంచిన బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.